నమో గురుభ్యః. మనము మన భాగవతం చదువుకుంటూ వస్తూ ఉన్నాము. మన గురువుగారు వ్యాసుల వారు 5వ స్కందంలో ఇంకా కొంచెం మనకు లోతుగా అసత్ గురించి విచారించి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, లేదు అని ఎట్లా తెలుసుకోవాలి అని నేర్పిస్తూ ఉన్నారు. అది చూస్తూ వస్తూ ఉన్నాము. మన శుకుల వారు పరీక్షిత్ కోసము అంతకన్నా ముందు రాహుగానుడి కోసం మన బ్రహ్మము చేసిన ఉపదేశంలోని కథగా చెప్పిన విషయాన్ని డికోడ్ చేసి చూపిస్తూ ఉన్నారు. చూస్తూ వస్తూ ఉన్నాము. ఈ 14 అధ్యాయంలో ఒక 15, 16 వచనాలకు అర్థం చూసినట్టున్నాము. అప్పుడేం జరిగిందంటే, మనవాడు ఇంటికొస్తాడు పాపం. కానీ ఇల్లు గూడా అట్లానే తపింపచేస్తూ ఉంటుంది వాడికి. బయట ప్రపంచం భయపెడుతూనే ఉంటుంది. బయట ప్రపంచం వాడిని ఎంతో తపింపచేస్తూనే ఉంటుంది. పోనీ ఇంటికైనా వస్తే సుఖంగా, శాంతిగా ఉంటుందా క్వైట్‌గా అంటే, ఇక్కడ గూడా వాడికి అటువంటి అశాంతులే ఉంటాయి. తాపత్రయాలు వాడిని ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా తరుముతూనే ఉంటాయి. వాడెట్లా ఉంటాడు అంటే, శోకాగ్నితో దహించుకుని పోతూ ఎంతో నిర్వేదాన్ని పొందుతూ ఉంటాడు అని చెప్పారిక్కడ మన గురువుగారు. దీనికి సమానమైన కానీ మాత్రము అవతల వైపు నుంచి చూస్తూ ఉన్న విషయాన్ని ఒకదాన్ని చెప్పారు. మన భగవద్గీతలో ఏం చెప్పారు? దీన్ని 2 భాగాలుగా ఒకటి శోకాగ్నితో దహించుకుని పోవడం గాదక్కడ. జ్ఞానాగ్నితో దహించడం గురించి జెప్పాడు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అని జ్ఞానాగ్నితో కర్మలన్నీ దహించుకుని పోతాయి. జ్ఞానాగ్ని కలిగిందంటే కర్మలు లేవు, జన్మలు లేవు, దుఃఖ కారణాలు లేవు, ఏ శోకాలు లేవు, మోహాలు లేవు. అది కేవలము ఆనందం అయి ఉన్న నీ స్వరూపము అని చెప్పారు. ఒకవేళ అట్లా వాడికి జ్ఞానాగ్ని రగలలేదనుకోండి, వాడిలో జ్ఞానాగ్ని పుట్టనే లేదనుకోండి, అదసలు వృద్ధే చెందలేదనుకోండి, ఇంక వాడికి మిగిలేదేమి శోకాగ్ని. వాడు తాపత్రయాలతో తపించిపోతూ ఉంటే, వాడికి శోకమన్న అగ్నులే పుడుతూ ఉంటాయి వాడి దేహంలో. కానీ ఎప్పుడైతే ఆత్మాలోచనతో వాడు బ్రహ్మజ్ఞానంతో తపిస్తున్నాడు అంటే, జ్ఞానంతో తపిస్తున్నాడు, విచారణ చేస్తూ ఉన్నాడు అంటే, జ్ఞానాగ్ని కలుగుతుంది వాడిలో. వాడు ఏ విధంగా తపిస్తున్నాడు దాన్ని బట్టి ఏ అగ్ని కలుగుతుంది అని ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఫండమెంటల్. మనము తాపత్రయాలతో వేగిపోతూ ఉన్నాము అంటే మనలో శోకాగ్నులు రగులుతాయి. అదే మనం ఒకవేళ విచారణతో తపిస్తూ ఉన్నాము, తపస్సు చేస్తూ ఉన్నాము అంటే మనలో జ్ఞానాగ్నులు ప్రజ్వరిల్లుతాయి. దాంతో ఏం జరుగుతుంది చూద్దాము. తాపత్రయాలతో రగిలిపోతూ ఉంటే శోకాగ్నులే రగులుతూ ఉంటాయి. శోకాగ్నులు రగులుతూ ఉంటే ఏం జరుగుతుంది? వీడి దేహము తపించిపోతూ ఉంటుంది. వాడే తపించిపోతున్నాడనుకుంటూ ఉంటాడు. ఇంకా నిర్వేదముపగచ్చతి, చాలా నిర్వేదాన్ని పొందుతాడు. నిర్వేదము అంటే మంచేదో, చెడేదో తెలియకుండా వాడు చాలా దుఃఖితుడై ఉంటాడు. నిర్వేదం అంటే పట్టించుకోకుండా ఉంటాడు. అందరికీ ఇంతే, ఎప్పుడు చూసినా కష్టాలే అనుకుంటూ, తిట్టుకుంటూ ఒకసారి లేదా అంటేనండి మరి దుఃఖాలు, కష్టాలు మనుషులకు రాకపోతే మానులకొస్తాయా అండి అని ఏవో సామెతలన్నీ చెప్పుకుంటూ ఏంటో వాడు నిర్వేదం పొందుతూ ఉంటాడు. పైగా నిర్వేదం అన్న పదానికి అర్థమేమి వాడికేమి తెలియకుండా ఉండడం. వేదనం లేదు వాడికి. ఏమి అర్థం కాదు మంచేదో, చెడేదో. ఆ రకంగా ఇంకా నిర్వేదాన్ని, ఇంకా అజ్ఞానాన్నే పొందుతూ ఉంటాడు వాడు. కాబట్టి ఇప్పుడేం జరిగింది? గృహస్థాశ్రమంలో ఉండి వాడు అదే పనిగా తాపత్రయాలతో తపించిపోతూ ఉంటే, వాడిలో శోకమన్న అగ్నులే పుడుతూ ఉంటాయి. దాంతో అజ్ఞానం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. నిర్వేదమే కలుగుతూ ఉంటుంది. వాడికి వేదనము అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం అన్నది ఉండదు. వాడిని వాడు తెలుసుకోలేడు. అది భృశం బాగా ఎక్కువైతుంది పైగా. అదే ఒకవేళ వాడు తాపత్రయాలతో తపించిపోవడం గాదు. వాడు జ్ఞానంతో తపిస్తూ ఉన్నాడు అంటే వాడిలో జ్ఞానాగ్ని పుడుతుంది. ఆ జ్ఞానాగ్నితో మళ్ళీ ఇదే దేహం తపిస్తుంది. దేహమే దహించుకుని పోతుంది. ఇప్పుడు అజ్ఞానంతో ఉన్నా గూడా దేహమే దహించుకుని పోయేది. జ్ఞానంతో ఉంటే గూడా దేహమే దహించుకుని పోయేది.
అయితే జ్ఞానాగ్నితో దేహము దహించుకుని పోయిన తర్వాత, ఉపాధి నశించిన తర్వాత, ఇంకా అప్పుడు వాడి స్థితి ఎట్లా ఉంటుంది? నిర్వేదానికొస్తాడు మళ్ళీ వాడు. ఇదెటువంటి నిర్వేదము? అజ్ఞానంతో ఏమీ తెలియక, మోహంతో, తమస్సుతో నిండి ఉండడం గాదు. వాడే జ్ఞాన స్వరూపం గాబట్టి కొత్తగా వేదనము తెలుసుకునేందుకు ఇంకేమీ ఉండదు వాడికి. వాడు పూర్తిగా జ్ఞానాగ్ని వాడిలో రగిలింది అంటే ఎంతవరకు వాడి కర్మలు, జన్మలు, దేహాలు, ఉపాధులు ఏవి లేకుండా అన్నీ నశించిపోతాయి. లేనివి లేకుండా బోతే ఉన్నదంతా వాడే అయి ఉన్నప్పుడు వాడే జ్ఞానస్వరూపము. వాడే ప్రజ్ఞాన ఘనం. ఇంక వాడు కొత్తగా దేన్ని దేనితో ఎందుకు తెలుసుకుంటాడు? తెలుసుకునేది ఇంకేమీ లేదు వాడికి. అప్పుడు వాడేమవుతాడు అని మన భగవద్గీత ఏం చెప్పింది? అటువంటి స్థితిలో వాడు శ్రోతవ్యస్య శృతస్య చ నిర్వేదం గంతాసి అని అర్జునుడికి నువ్వు నిర్వేదం పొందుతావు అని చెప్పాడు. ఇంక వినేది లేదు, విన్నది లేదు, తెలుసుకునేది లేదు, తెలుసుకోవాల్సింది లేదు, తెలుసుకున్నది ఇంకేమీ ఉండవు. కొత్తగా నువ్వు చేసేదేమీ లేదు. నీ స్థితిలో నువ్వుంటావు. అటువంటి నిర్వేదం. కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఏది తెలుసుకుంటే, ఇంక ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదో, అది అని మన చాందోగ్యోపనిషత్తు ఏం చెప్పిందో, అది తెలుసుకున్నవాడు నిర్వేదాన్ని పొందుతాడు. అయితే ఏది తెలుసుకోక, అజ్ఞానంతో తపించిపోతూ, శోకాగ్నులతో కాగిపోతూ ఉన్నవాడు ఆత్మని ఎంత మాత్రము తెలుసుకోడు. వాడు దేన్ని అర్థం చేసుకోడు. వాడికి ఏదీ తెలీదు. వాడు కూడా నిర్వేదంలో ఉంటాడు. వీడు నిర్వేదంలో ఉంటాడు. వాడు నిర్వేదంలో ఉంటాడు. వీడి దేహము దహించుకుని పోతుంటుంది కాబట్టి దాన్ని దేహం అని పిలుస్తారు. దేహానికి దేహం అని పేరెందుకు? దహించుకుని పోతుంది గాబట్టి. జ్ఞానంతో ఉన్నా గూడా దేహం దహించుకుని పోతుంది. అజ్ఞానంతో గూడా దేహం దహించుకుని పోతూనే ఉంటుంది. చావులతో, బ్రతుకులతో. ఇక్కడ గూడా అగ్నులు కలుగుతూనే ఉంటాయి. అజ్ఞానంలో గూడా అగ్ని రగులుతూనే ఉంటుంది. జ్ఞానంలో గూడా అగ్ని రగులుతుంది. అయితే అజ్ఞానంలో శోకాగ్ని రగులుతుంటుంది. జ్ఞానంలో జ్ఞానాగ్ని రగులుతుంది. తపించిపోవడం రెండిట్లో ఉంటుంది. అజ్ఞానంలో గూడా తపించడం ఉంటుంది దేనికో దానికి. అట్లానే జ్ఞానంతో గూడా తపించడం అంటే విచారణతో ఆలోచించడం ఉంటుంది. ఈ విధంగా 2 వైపులా గూడా దహించుకుని పోవడము, తాపత్రయాలతో తపించిపోవడము, అగ్నులతో రగిలిపోతూ ఉండడము, నిర్వేదాన్ని పొందడము కామన్. కానీ అవి 2 వైపులా ఉంటాయి. మనకు భగవద్గీతలో ఆత్మపరంగా చెప్పి, ఇక్కడ భాగవతంలో ఈ వచనంలో అనాత్మపరంగా చెప్తూ ఉన్నారు. నువ్వు ఏ నిర్వేదాన్ని పొందాలనుకుంటున్నావు? నువ్వు ఏ విధంగా ఆ దేహాన్ని నశింపచేయాలనుకుంటున్నావు? నువ్వు ఎటువంటి అగ్నులను నీలో రగులుకొల్పాలనుకుంటున్నావు? నువ్వు ఎటువంటి తపించాలనుకుంటున్నావు? దాన్ని బట్టి నువ్వు మళ్ళీ జన్మలు పొందుతావా? మళ్ళీ నీకు జన్మలు లేకుండా పోతాయా? లేనివి లేకుండానే పోతాయా? అని మనం తెలుసుకోవడానికి ఇది అత్యవసరమైన, అతి ముఖ్యమైన విషయము. దీన్ని ఎంతో భావన చేసి మనము మళ్ళీ మన ఆచరణలోకి తెచ్చుకోవలసి ఉంటుంది. సరే ఇంతకీ మనవాడు ఏదో జీవోత్సవంలాగా బ్రతికుంటాడు. బ్రతికున్నాడా అంటే ఉన్నట్టుగా కనిపిస్తాడు. ఊపిరి పీల్చుకుంటూ వదులుతుంటాడు. బ్రతికున్నాడా అంటే ఏదో చస్తూనే ఉంటాడెప్పుడు. దేనికో దానికి. ఇవాళ గూడా నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కనీసం 6, 7 సార్లు ఇంకా చస్తూనే ఉన్నాను. ఇంకా చస్తూనే ఉన్నాను. ఇంకా చస్తున్నాను. ఇంకెప్పటికవుతుందో అని మళ్ళీ ఇవాళ గూడా అంటూ ఉంటే విన్నాను నేను. ఎందుకు చావడం? దేనికి చావడము? దేనికున్నది అసలు చావు? ఎందుకు చావడము? ఎందుకు ఆ విధంగా చస్తూ బ్రతకడము? విగత జీవులమై. ఎందుకు ఆ విధంగా జీవన్మృతులమై బ్రతుకుతూ చస్తూ ఉండడము? దేనికి? శాంతిగా కూర్చొని చదువుకుంటున్నాము. చదువుకున్న దాన్ని ఎంతో కొంత అధ్యయనం చేస్తూనే ఉన్నాము. అధ్యయనం చేస్తూ ఉన్నదాన్ని ఎంతో కొంత ఆచరిస్తూనే ఉన్నాము గదా! ఎందుకు మనసుని ఈ విధంగా తపింప చేసుకోవడం? మనసు అట్లా తపించిపోయింది అంటే తాపత్రయాలతో, శోకం కలుగుతూ ఉన్నది అంటే దాంట్లో దేహం దహించుకుని పోతూ ఉంటుంది. ఒకవైపు నిర్వేదం కలుగుతూ ఉంటుంది. ఒకవైపు ఇంక ఏది అర్థం గాదు చదువుతున్నది గూడా. అటువంటి నిర్వేదాన్ని పొందరాదు. అజ్ఞానంతో నిర్వేదాన్ని పొందరాదు. చస్తూ ఉన్నాను అనుకుంటూ బ్రతకరాదు. అటువంటిది బ్రతుకు కాదు. అది చావు గాదు. చదువుతున్నది ఎంతుందో అంతవరకు చదువుకుంటాం, అర్థం చేసుకుంటాం, అప్లై చేస్తుంటాము.
అర్థం కాని చోట మళ్ళీ చదువుకుంటాం, మళ్ళీ విచారణ చేస్తాం, మళ్ళీ అప్లై చేస్తాము. చాలా ఫాస్ట్‌గా ఎంతో స్పీడ్‌గా ప్రోగ్రెస్ లేకపోతే నష్టం లేదు. కొంచెం కొంచెం ప్రోగ్రెస్ ఉన్నా గూడా అసలు ముందు మనసుని శాంతిగా ఉంచుకోవడము మన మార్గంలో అత్యవసరము. మనసు తపిస్తున్నది, మనసు చస్తున్నానని తిట్టుకుంటున్నది అంటే మాత్రము అది ఏది తెలుసుకోదు. అది బాధపడుతూ ఉన్న సమయంలో, బాధపడుతూ శోకాగ్నితో రగిలిపోతూ ఉన్న ఉపాధిని పెట్టుకొని మనం నిర్వేదమే పొందుతాము. విషయం పట్టుకోలేము. అట్లా అపకారం చేసుకోరాదు మనకు మనము. సరే ఇంక తర్వాత మళ్ళీ కొద్ది వచనాలు చూద్దాము. కదాచిత్ మళ్ళీ ఇంతే ఏదో ఒకప్పుడు. ఎప్పుడు చూసినా అంతే. ఎప్పుడు అంతే. మనోరథ ఉపగత పితృ పితామహాది అసత్ సత్ ఇతి స్వప్న నిర్వృతి లక్షణం అనుభవతి. వాడు మనసులో ఏవేవో అనుకుంటూ ఉంటాడు. వీడు నా నాన్న, వీడు నా అమ్మ, వీడు నా కొడుకు, వీడు నా కూతురు, వీడు నా ఫ్రెండ్, వీడు నా బంధువు, వీడు మా తాత, వీడు మా అమ్మమ్మ, వీడు నా పిల్లి, వీడు నా ఇల్లు అని ఏదేదో వాడనుకుంటాడంతే. వాడు మనస్సులో అనుకోవాల్సినవే ఇవన్నీ. మనోగతాలే ఇవన్నీ. మనోగత, ఉపగతాలవన్నీ. మనోరథ, ఉపగతాలు. మనసన్న రథంలో కలుగుతూ ఉన్న ఏవో కల్పనలివన్నీ. నిజంగా లేవు. ఇప్పుడు వీడు నీ కొడుకు అని పుట్టగానే ఆ తల్లికో, తండ్రికో చూపిస్తే వాళ్ళు నమ్ముతారు. ఇంక దాంతోటే మనసు బెట్టుకుంటారు. పక్కన పిల్లల గురించి అంత ఉండకపోయినా నాకు పుట్టారు అని. ఒకవేళ చిన్నప్పుడే పుట్టిన సమయంలోనే పిల్లల్ని మార్చేసారనుకోండి ఫర్ ఎనీ రీజన్ తెలుగు సినిమాలో లాగా. అయినా కూడా వాళ్ళకు ఇదిగో నీ కొడుకు, నీ కూతురు అనగానే ఇంక ప్రేమలు పెంచేసుకుంటారు. ఎందుకు? మనసుని బట్టి ఉంటుంది. వీడు నీ భర్త అనగానే ఏదో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నారనుకోండి. ఒక స్త్రీ, ఒక పురుషుడు ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు. అప్పుడేం జరిగింది అంటే, పెళ్లి చేసుకుంటూ, చేసుకుంటూ ఉన్న సమయంలో ఇంకా ఏదో మంగళసూత్రం కట్టడం అని ఒక ప్రక్రియ ఉన్నది. మంగళసూత్రము ధారణ అయిపోయిందనుకోండి, ఇంక పెళ్లి అయిపోయినట్టే గాబట్టి, ఇంక వీడు నా భర్త, ఇంక వీడు నా భార్య అని ఫిక్స్ అవుతారు. అదంతా మనసులో ఉంటుంది. ఒకవేళ కాస్త ఆ మంగళసూత్ర ధారణ టైంకి ఆపండి అని ఎవరైనా వచ్చి డ్రమాటిక్‌గా తెలుగు సినిమాలో లాగా ఆపేశారనుకోండి. ఇంక వాళ్ళటు వీళ్ళు ఇటు వెళ్ళిపోతే ఇంకా వీడు నా భర్త గాదు, వాడు నా భార్య గాదు. ఎందుకు మనసులో అనుకోలేదు గదా! మనం ఏమనుకుంటాము మంగళసూత్రం కట్టగానే ఠకామని ఏంటో అయిపోయిందక్కడ అనుకుంటాము. 1 మినిట్ ముందుకి, 1 మినిట్‌కి తర్వాతకి ఏం తేడా ఏముండదు. టెక్నికలీ ఆ మంగళసూత్రం కట్టే కన్నా ముందు, కట్టకన్నా తర్వాత ఆ రెండిటికి ఏం పెద్ద తేడా ఉండదు. విషయం అంతే ఉంటుంది. కానీ వీడి మనసులో మంగళసూత్రం ధారణ అయిపోయింది గాబట్టి, ఇంక పెళ్లయిపోయింది గాబట్టి వీడు నా భర్త, వాడు నా భార్య అని ఫిక్స్ అవుతారు. ఇదంతా మానసికంగా జరిగే వ్యవహారము. అంత మనసులో ఉంటుంది. వీడు నా ఫ్రెండ్ అనుకుంటాం. వీడు నా శత్రువు అనుకుంటాము. వీడు నా బంధువు అనుకుంటాం. వీడు నా తాత అనుకుంటాము. వాడు నా గురువు అనుకుంటాం. గురువులైనా సరే మానసికమైన బంధమే. వాడు నా గురువు అనుకుంటాను. లేకపోతే వాడు నా గురువు కాదనుకుంటాను. వీడు నా శిష్యుడు అనుకుంటాము. వీడు నా శిష్యుడు కాదనుకుంటాము. మానసికం అంతా. ఇవంతా నిజంగా ఉన్నాయేంటి? అసత్ లేవు. ఇదంతా అసత్. ఇది అసత్. నిజంగా లేని విషయము. కానీ సత్ అనుకుంటాడు. ఎందుకంటే వీడనుకుంటాడు అంతే. వీడనుకున్నాడు గాబట్టి అక్కడ సత్‌లాగా అనిపిస్తుంది. నిజంగా లేదు. అసత్తులన్నీ పట్టుకొని వీడు నా అమ్మ, వీడు నా నాన్న, వీడు నా తాత, వీడు నా అమ్మమ్మ, వీడు నా కొడుకు, వీడు నా భర్త, వీడు నా భార్య అని వీడనుకోవాల్సిందే తప్ప, అక్కడ నిజంగా లేని గూడా లేవు. ఒక్కటి గూడా లేవు. స్వప్నంలో వాడు ఏవేవో అనుకుని ఏవేవో ఆనందాలన్నీ పొందుతూ ఉంటాడు గదా! నిజంగా స్వప్నంలో ఏవేవో తింటూ ఉంటాడు. ఎక్కడెక్కడికో వెళ్తాడు. ఎవరెవరినో కలుస్తుంటాడు. ఏంటేంటో చేస్తాడు. అవన్నీ నిజంగా ఉన్నాయా? అట్లనే ఇవి గూడా స్వప్నంలాగానే ఏమీ లేవు. కానీ ఉన్నాయనుకుంటాడు. వీడు అనుకుంటాడు గాబట్టి ఉంటాయి. స్వప్నంలో గూడా, కలలో గూడా వీడు కలలో ఉన్నంత వరకు అవన్నీ నిజంగా ఉన్నాయి, ఉన్నాయని అనుకుంటాడు పాపం. ఆ కలలో నుంచి బయటికొచ్చిన తర్వాత అది కల అని తెలుసుకుంటాడు. అట్లానే ఇక్కడ గూడా జాగ్రత్తలో గూడా అన్నీ ఉన్నాయి, 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 ఉన్నాయని వీటి అనుకోవడమే తప్ప, వీడిందులో నుంచి బయట పడితేనే ఇవి లేవని తెలుస్తుంది. అయితే మన గురువుగారు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నారు. ఇప్పుడు మనము కలగంటాము. కలగంటూ ఉన్నప్పుడు కలలో ఎన్నో చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, తింటూ ఉంటాం, చేస్తూ ఉంటాం. అయితే ఆ కలలో ఉన్నంత సేపు అవన్నీ నిజంగా ఉన్నట్టుగానే అనిపిస్తాయి.
ఆ కలలో నుంచి బయటపడ్డాక మెలుకువొచ్చిన తర్వాత అవి లేవు అని తెలుస్తుంది క్లియర్‌గా. అవన్నీ అసత్. అవెక్కడో లేవు. అవి నాకు వేరుగా లేవు. నాలోనే ఏదో కల నడిచింది. అదంతా మాయ. ఊరికే కల్పన. ఈ కల కేవలం కల్పన అని మెలుకువొచ్చిన తర్వాత తెలుస్తుంది. అట్లానే ఈ జాగ్రత్త అవస్థలో గూడా ఇవన్నీ ఏంటో వింటుంటాం, తింటుంటాం, చదువుకుంటుంటాం, అర్థం చేసుకుంటాం, విచారణ చేస్తాం, భగవద్గీత అంటాం, భాగవతం అంటాం. ఇవన్నీ గూడా అసత్. అయితే ఇదంతా అసత్ అని ఎప్పుడు తెలుస్తుంది? ఇందులో ఉన్నంత వరకు ఇదంతా నిజమే, నిజమే అనిపిస్తుంది. ఇదంతా నిజంగా ఉంది అని అనిపిస్తుంది. వీడు నా భర్త, వాడు నా భార్య, వాడితో కూర్చొని నేను అన్నం తిన్నాను, వీడితో పడుకున్నాను, వాడితో ఏదో నా కొడుకుతో బయట తిరిగొచ్చాను, ఏదో నా కూతురుతో ఏదో సినిమా జూసాను అని ఏవేవో ఉంటాయి. అవన్నీ నా కూతురు, నా కొడుకు, మా అమ్మ, మా నాన్న అని ఇట్లాంటివన్నీ ఏవేవి ఉన్నాయో అవన్నీ అసత్. కానీ ఎప్పుడు తెలుస్తుంది అంటే 2 ఆప్షన్స్. ఆప్షన్ 1 ఒకవేళ జ్ఞానం కలిగి నువ్వు ఈ కలలో నుంచి బయటపడ్డావంటే అప్పుడిదంతా కల అని తెలుస్తుంది అని చెప్తారు. కానీ ఈ ఆప్షన్ 1 జరగాలి అంటే ఆప్షన్ 2 జరగాలి. నువ్వు ఈ కలలోనే ఉంటూ ఆ కలలో నుంచి బయట పడలేదనుకో, నువ్వు నిజంగా గూడా రాత్రిపూట పడుకొని కలగంటూ, ఆ కలలో నుంచి బయట పడలేదనుకో, ఇంకప్పుడు ఆ ఒక కల కరిగిపోతే ఇంకొక కల మొదలవుతూనే ఉంటుంది. ఒక కలలో నుంచి ఒక కలలోకి, ఒక కలలో నుంచి ఒక కలలోకి వెళ్తుంటావు. అన్‌కనెక్టెడ్‌గా డిస్‌జాయింటెడ్ కలల్లాగా ఉంటాయి. ఒక కల నడుస్తుంటుంది. సడెన్‌గా ఆగిపోతుంది. ఇంకొక కల స్టార్ట్ అయితుంటుంది. ఆ కలేంటో సడెన్‌గా మారిపోతుంటుంది. ఇంకొక కలగా మారిపోతూ ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు మన జాగ్రత్త అవస్థ అని ఏదనుకుంటున్నామో, ఈ కలలో గూడా ఇంతే. ఏదో ఒక కల స్టార్ట్ అయింది. ఇదిగో ఈ మీనాగా ఇక్కడ ఒక కల నడుస్తూ ఉన్నది. సడెన్‌గా ఈ కల ఆగిపోతుంది. ఇంకొక కలగా స్టార్ట్ అయిపోతుంటుంది. మల్టిపుల్ కలలు అట్లా నడుస్తూనే ఉంటాయి. అయితే కానీ, ఈ కలలో కూర్చొని మనము ఇదంతా అసత్ అని తెలుసుకొని విచారణ చేసాము అంటే, ఈ కల జరుగుతూ ఉన్న సమయంలోనే మనము ఈ దేహంలో, ఈ ఉపాధిలో, ఈ కల అన్న అసత్తుపాతిలో ఉంటూనే ఇదంతా కల అని తెలుసుకుంటే, అప్పుడది జీవన్ముక్త స్థితి. ఆ తర్వాత మెలుకువొచ్చిన తర్వాత ఇంక మళ్ళీ నిద్ర లేదు, కలలు ఉండవు. కానీ ఈ కలలో నుంచి మెలుకువొచ్చిన తర్వాత ఇది కల అని తెలుస్తుంది. కాబట్టి మనం ఏమి చేయక్కర్లేదు. ఏమి చేయకుండా కూర్చుందాము. ఆప్షన్ ఏ చాలా బాగుంది. రాత్రిపూట కలలో ఏవో చూస్తూ ఉన్నాం గదా! కలలు గన్నాం గదా! అవన్నీ ఉన్నాయని అప్పుడు అనిపించినా గూడా కలలో నుంచి బయటపడ్డామంటే మెలుకువొస్తే అది లేకుండా పోయినట్టే. ఇప్పుడు ఇక్కడ గూడా మనం ఏమి జేయక్కర్లేదు. ఊరికనే కూర్చున్నామంటే మెలుకువొస్తుంది బయటపడిపోవచ్చు అంటే, ఎప్పుడో ఒకప్పుడు ఆ కలలో నుంచి మెలకువ రావచ్చు గానీ, ఈ కలలో నుంచి మెలకువ రాదు. జన్మలు నడుస్తుంటాయి. కలలు నడుస్తూనే ఉంటాయి. ఈ కలల్లో నుంచి బయటపడాలి అంటే ఇదిగో భాగవతము, భగవద్గీత మొదలైనవన్నీ గూడా అసత్ అని తెలిసినా గూడా అయితే కానీ అవి సత్తు గురించి చెప్తూ ఉన్నాయి గాబట్టి, ఇదంతా కల, ఇదంతా కల అని కలలో గూర్చొని మనము విచారణ జేసినట్టే, ఇదంతా కల అని మనం విచారణ చేస్తూ ఇది కలగానే చూస్తూ ఉన్నాము అంటే, అప్పుడు మెలకువ కలుగుతుంది. ఇంక దాని తర్వాత మళ్ళీ నిద్ర ఉండదు. మళ్ళీ కల అన్న జన్మలన్నీ ఉండవు. అయితే కానీ ఈలోగా వీడికి అంత ప్రయత్నం లేదు. వాడు ఏ ప్రయత్నం చెయ్యడు. వాడు జీవన్ముక్త దశ కోసం ప్రయత్నం ఏం లేదు గదా! జీవన్మృతుడులాగా ఉంటాడు వీడు. ఏవో కోరికలతో, తాపాలతో తపించిపోతూ ఉంటాడు. దేనికో దానికి ఏడుస్తూ ఉంటాడు. దేనికో దానికి శోకిస్తూనే ఉంటాడు అదే పనిగా. అటువంటప్పుడు వాడు ఏవేవో బంధాలు వాడే మనసులో భావన చేస్తాడు. వాడనుకున్నాడు గాబట్టి ఆ బంధాలున్నాయి. వాడనుకున్నాడు గాబట్టి ఆ బంధాలున్నాయి. నిజంగా బంధాలు ఉన్నాయని గాదు. బంధాలు లేవు అది విషయము. బంధమన్నది లేదు అదంతా మహామాయ. కానీ ఉన్నాయనుకుంటాడు వాడు. దీని గురించి 2 మహామంత్రాలున్నాయి. నేనసలు ఎన్ని సార్లు చెప్పానో ఇక్కడ కూర్చొని గూడా. అంతకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ సార్లు నేను మనసులో మహామంత్రంగా చదువుకుంటూనే ఉంటాను. 2 మహామంత్రాలున్నాయి నాకు. ఇదంతా అసత్ అని జ్ఞాపకం జేసుకోవడానికి ఎవరితో మాట్లాడుతూ ఉన్నా సరే. మా అమ్మ అయినా, కూతురైనా, కొడుకైనా, భర్త అయినా, భార్య అయినా ఎవరితో మాట్లాడుతూ ఉన్నా సరే, నేనెప్పుడు జ్ఞాపకం చేసుకునేదేమి అంటే, మన హిందీలో 'ప్రాణ్' గారు ఆయన యాక్టరు ఆ పాటలో. ఆయనేం పాడతారు, 'కస్మే వాదే ప్యార్ వఫా సబ్
బాతే హై బాతోं का क्या కోయి కిసీ కా కోయి నహీ హై నాతే హై నాతోं का क्या అని చెప్తారు. అట్లానే మళ్ళీ తెలుగులో మన ఘంటసాల గారి పాట ఒకటుంటుంది. అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం, నాటకం, మాయ. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకము అదొక పెద్ద వింత నాటకం అని చెప్పారు. ఇదెప్పుడు గుర్తున్నది అంటే ఇదెంత అసత్తో నేను భావన చేశాను గాబట్టే వీడు నా అమ్మ, నా అక్క, నా నాన్న, నా కూతురు, నా కొడుకు, నా భర్త, నా పిల్లి కూన. నేను భావన చేయలేదు. ఇవన్నీ అనుకోలేదు. నాకు కాదనుకున్నాననుకోండి. వీడు నా ఫ్రెండ్ గాదు. వీడు నా కొడుకు గాదు. వీడు నా భర్త గాదు. వీడు నా భార్య గాదు అనుకున్నాననుకోండి కాకుండా పోతుంది. అనుకుంటే ఉంటుంది. అనుకుంటే పోతుంది. అటువంటిది నిజంగా ఉన్నదా అసత్? లేని పదార్థాలన్నీ పట్టుకొని ఉన్నాయి, ఉన్నాయి, ఉన్నాయి అని స్వప్నంలో ఏవో ఆనందాలు పొందినట్టు వీడు లేని పదార్థాలతో ఎంత అనర్థాన్ని తెచ్చుకుంటాడో. క్వచిత్ గృహాశ్రమ కర్మచోదన అతిభర గిరిం ఆరురుక్షమాణః లోక వ్యసన కర్షిత మనాః కంటక శర్కరా క్షేత్రం ప్రవిశన్నివ సీదతి. లేనిపోనివన్నీ తలకు ఎత్తుకుని ఏవేవో భారాలన్నీ మోస్తూ ఏంటేంటో కొండలన్నీ ఎక్కడానికి ప్రయత్నాలన్నీ చేస్తుంటాడు మనవాడు. మనవాడు గృహస్థాశ్రమంలో ఉండి ఏవో కర్మలు చెయ్యాలి వినా ధర్మాలు వినా కర్తవ్యాలు అనుకుంటూ ఆ కర్మలు వాణ్ణి చోదనము తోస్తూ ఉంటే అతిభరగిరిని పెద్ద పెద్ద కొండలన్నీ ఎక్కేద్దామని బయలుదేరుతాడు వీడు. ఆరురుక్షమాణః ఎక్కుదామని బయలుదేరి ఆ ఇచ్ఛతో ఏవేవో చేసేద్దాము. పెద్ద పెద్ద ఉద్యోగాలన్నీ సాధిద్దాము. పెద్ద పెద్ద ప్రమోషన్స్ అన్నీ తెచ్చుకుందాము. ఎక్కువ ఎక్కువ డబ్బులన్నీ సంపాదించుకుందాం. పెద్ద పెద్ద ఇళ్ళన్నీ కొనుక్కుందాం. ఎక్కడెక్కడికో వెళ్ళొద్దామని పెద్ద పెద్దవి కావాలి. ఎక్కువ ఎక్కువ కావాలి. ఇంకా కావాలి. ఇంకా కావాలని కొండలన్నీ ఎక్కుతూ ఏంటేంటో సాధించడానికి బయలుదేరి లోక వ్యసన కర్షిత మనాహ లోకంలో ఏవేవో వ్యవహారాల వల్ల వాడికి ఏవేవో ఇబ్బందులుంటాయి. వాడు నిజంగా ఉద్యోగంలో ప్రమోషన్ తెచ్చుకోవడానికి ఎళ్ళిపోతే అంత సులువుగా వచ్చేస్తుందేంటి? చాలా ఉంటాయి అడ్డం పడిపోయేవి. ఏంటో బాధలు పడుతుంటాడు వాడు. అసలు వచ్చేసేదండి. ఈసారి వచ్చేసేది ప్రమోషన్ రాలేదండి. లేతే ఈసారి వచ్చేసేదండి. నేను అప్లై చేసుకున్నాను కానీ ఆ సీట్ వచ్చేసేది. ఈసారి రాలేదండి. వచ్చేసారి చేస్తానండి అనుకుంటూ బాధపడుతూ మనసంతా చిన్నబుచ్చుకుంటూ వాడు ఎట్లాంటి మార్గాల్లో పడిపోతుంటాడంటే కంటకాలు, శర్కరాలు. కంటకాలంటే ముళ్ళు. శర్కరాలంటే రాళ్ళు. ముళ్ళ దారుల్లో, రాళ్ళ దారుల్లో బాధలు పడుతూనే వాడు అటువంటి దారులన్నీ ప్రవేశించి ఏదో ఒక గొప్ప జాబ్ కావాలి. అందుకోసం ఇంకా ఆ మార్గం పట్టుకొని ఎళ్ళిపోతాడు. ఎవరెవరో అడ్డం పడుతూ ఉంటారు. ఎంతెంతో శ్రమ పడవలసి ఉంటుంది. ఎంతో తిండి తిప్పలు మానుకొని, నిద్ర అవన్నీ మానుకొని దానికోసం సాధన చేయవలసి ఉంటుంది. అట్లాంటి ముళ్ళ రాళ్ళ బాటలన్నీ పట్టుకుని వాడు నశించిపోతూ ఉంటాడు. చతికిల పడుతుంటాడు మధ్య మధ్యలో సీదతి. మళ్ళీ లేస్తాడు ఓపిక చేసుకొని. ఈసారి మళ్ళీ ప్రయత్నం చేస్తాను. ఇంకోసారి చేస్తా. నేను ఒలింపిక్స్‌లో పార్టిసిపేట్ చేస్తాను. నేను ఏంటో ప్రెసిడెంట్ పొజిషన్‌కి ఎలక్షన్స్‌లో నిలబడతాను. ఎలక్షన్స్ ఇండియాలో ప్రెసిడెంట్ పొజిషన్స్‌కి ఉండవేమో. యూఎస్‌లో ఉంటాయి. ఇండియాలో దేనికుంటాయి. ఏదో ఒకటి దానికి. ఏదో ఒకటి చేసేస్తాను, సాధించేస్తాను అనుకుంటూ. పోనీ అంతంత పెద్ద పెద్దవి. ఒలింపిక్స్‌లో పార్టిసిపేట్ చేస్తాను. నాసా వాళ్ళు తయారు చేస్తున్న ఆర్టెమిస్ 2లో ఎక్కి నేను చంద్రమండలం చుట్టూ తిరిగొస్తాను ఇవన్నీ కాపోతే, పోనీ వాడి జీవితానికి వాడు బుజ్జి జీవితానికి ఎంత అనుకుంటాడో అంత. వాడిదో బుజ్జి కంపెనీలో జాబ్ ఉంటే అందులో నేను మేనేజర్ పొజిషన్‌కెళ్తాను అని అనుకుని, ఎంత చెట్టుకి అంత గాలి అని చెప్పినట్టు. ఎంతటి యాంబిషన్‌కి అంతటి ముళ్ళ రాళ్ళ బాటలుంటాయి. ఏది పూల బాట ఉండదు. పక్కన వాడికి చాలా ఈజీగా వచ్చిందండి. వాడేమి ఎక్కువ ప్రయత్నం చేయలేదు. నాకే నేనెంత చేసినా రాలేదని ప్రతివాడు అంటాడు. పక్కన వాడికి గూడా అంతే. అండి, పక్కన వాడికి గూడా అంతే. నీకు దూరం నుంచి చూస్తే కొండలు నున్నగా కనిపిస్తున్నాయేమో! అవి గూడా రాళ్ళ, ముళ్ళ బాటలే. ఎవడేది సాధించినా సరే, నేనిక్కడ కూర్చొని ఇవన్నీ పద్యాలకు అర్థాలు చెప్పుకుంటూ పోతే సులువుగా వచ్చేసిందనుకుంటున్నారేంటి? నేను ఒక పెద్ద అతిభర గిరిని. భాగవతాన్ని మాత్రాన్ని 11,000
పద్యాలు మొత్తం అంతా గూడా అర్థం జేసుకుని, ఏంటో ఆచరిస్తూ, దాన్నేంటో అందరికి చెప్తూ, ఏంటో జేస్తానని పెద్ద పర్వతం ఎక్కడానికి బయలుదేరాను గదా! ఉంటాయి నాకు గూడా ఎన్నో కష్టాలు. ఇదేమో చిన్న పూల బాట. కంటక శర్కర క్షేత్రం ఇదంతా. ఎంత కష్టమో అసలు పద్యాలు నిజంగా కళ్ళు రాలగొట్టుకోవడానికి వీలుగా ఉంటాయి. కొన్ని కొన్ని పద్యాలైతే అసలు కళ్ళలో నుంచి నీళ్లు గారుతుంటాయి. కళ్ళొకటే గాదు, అన్ని బాడీ పార్ట్స్ నుంచి అన్ని రకాల ద్రవాలు గారుతాయి ఒక్కొక్కసారి. ఇనీషియల్‌గా భాగవతము, మూల భాగవతం వ్యాసుల వారి పద్యాలకి అర్థాలు చెప్పడానికి కూర్చున్నప్పుడు, చదువుకోవడానికి కూర్చున్నప్పుడు కళ్ళలో నుంచి ఇంకేమేమో గారాయి. అసలు నిజంగా ఎంత ఏడుపొచ్చిందో. నిజంగా ముళ్ళ బాట, రాళ్ళ బాట ఇది. పెద్ద పర్వతాన్ని ఎక్కినట్టే, ఇంక మామూలు విషయం గాదు. కానీ మాత్రం చేస్తాడాడు, చేస్తాడు. మధ్య మధ్యలో చతికిల పడతాడు. మళ్ళీ లేస్తాడు. మళ్ళీ ఓపిక తెచ్చుకుంటాడు. మళ్ళీ జేస్తాడు. ఎందుకురా అంటే చేస్తాడంతే. కనీసం ఇది అసత్తని తెలుసుకోవడం కోసం ప్రయత్నం. అసత్తుని అసత్తని తెలుసుకోవడం కోసం ఏదో శత్రువుకి శత్రువు నా మిత్రుడు టైప్‌లో అసత్‌కి అసత్ గాబట్టి ఇది నాకు సత్తయింది. అంత మాత్రమే. శత్రువుకి శత్రువు నా మిత్రుడు మోడల్‌లో తప్ప, లేకపోతే ఇది గూడా అంతే. ప్రపంచంలో నేనేదో నా 40 ఏళ్లకే నేను ప్రోగ్రామ్ మేనేజర్ అవుతానని నేను గూడా పెట్టుకున్నాను ఒకటి. అతిభరగిరిని ఆరువృక్ష ఉండే నాకు గూడా. చేశాను కష్టపడి. వ్యసనకర్షితము. ఆడుకుంటూ, పాడుకుంటూ చేశానా? దానికి గూడా ముళ్ళరాళ్ళ బాటల్లో నుంచి వెళ్లి చేశాను నేను. ఇంతకి చేసింది సాధించాను. అయితే ఏమైంది? ఎంత దూరం వెళ్తాము? ఎంత జేస్తే గూడా? ఎంత చేస్తే గూడా ఎంత దూరం వెళ్తాము? దేనికో దానికి తపిస్తూనే ఉంటాం. అందుకే నాది అర్థం గాగానే, ఇదిగో ఆ ప్రపంచంలోని పర్వతాలు ఎక్కడము, ఆ ప్రపంచంలోని పర్వతాలు మోయడము, నేను మేనేజర్‌నయిపోతాను, నేనింకేంటో అయిపోతాను, అట్లాంటివన్నీ పక్కన పెట్టి, ఆ కొండలన్నీ పక్కన బెట్టి, ఆ బరువులన్నీ పక్కకు దింపి, ఈ కొండలు ఎత్తుకున్నానిప్పుడు భుజాల పైకి. భాగవతము, భారతము, రామాయణము, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, వేదాలనుకుంటూ ఈ కొండలెత్తుకున్నాను కనీసము. ఇది రాళ్ళ ముళ్ళ బాటే అయినా సరే, నేను అలసిపోతున్నా సరే, చతికిల పడుతున్నా సరే ఆ భారం కింద అప్పుడప్పుడు. కనీసము ఈ 6 రుక్స ఉన్నది నాకు. ఎందుకు? సత్తు గురించి చెప్తున్నా అసతయితే అయింది. కానీ సత్తు గురించి చెప్తున్నా అసతు. అదైతే మళ్ళీ నేనేంటో అమెరికాకొస్తాను, ఇక్కడ జాబ్ తెచ్చుకుంటాను, ఇక్కడ మాస్టర్స్ చేస్తాను, ఇక్కడేంటో ప్రమోషన్స్ తెచ్చుకుంటాను, ఇక్కడేంటో మేనేజర్ అయితాను, ఇవన్నీ గూడా అసత్తులో అసతు. ఆ భారాలన్నింటిని పక్కకు దింపి, ఈ భారాలెత్తుకున్నాను. ఆ భారమైనా సరే, ఈ భారమైనా సరే, అయితే దేనికి అని చూసుకొని భారాలు మార్చానిప్పుడు. ఈ బ్రతుకున్నంత వరకు ఈ భారం గ్యారంటీ. అయితే ఈ బ్రతుకే అసత్తని ఎప్పుడైతే తెలుస్తుందో, ఈ కలలో నుంచి ఎప్పుడైతే మేలుకుంటానో, అంతవరకు ఈ కలలో నుంచి మేలుకోవడం కోసమే ఈ ప్రయత్నం. అందుకనే ఈ భారాలన్నీ మోయడం. ఏవో ఒక భారాలు మాత్రం గ్యారంటీ. ఉంటే ఆ భారాలో, లేతే ఈ భారాలో గ్యారంటీ. ఏదో వీడు గూడా అంతే. వాడంతే, వీడంతే. వాడు అనధికారి అయితే పూర్తిగా ప్రపంచంలోని పర్వతాలన్నీ మోస్తూ, ప్రపంచంలోని పర్వతాలన్నీ ఎక్కుతూ, పర్వతాలతో పళ్ళుడగొట్టుకుంటూ వాడక్కడ తిరుగుతుంటాడు. ఏదో మందమధ్యాధికారులు, ఉత్తమాధికారుల వరకు ఇక్కడ ఈ పర్వతాలు మోస్తూ, ఈ పర్వతాలు ఎక్కుతూ, ఈ పర్వతాలను భాగవతం, భగవద్గీత, బ్రహ్మసూత్రాల్లాంటి పర్వతాలను క్షుణ్ణం చేయడానికి, వీటిని దంచడానికి, వీటిని పొడి జేయడానికి ఇక్కడ ప్రయత్నాలుంటాయి. ఏవో ఒకటి మాత్రం నడుస్తూ ఉంటాయి. అయితే ఏ ప్రయత్నం చేస్తున్నావు నువ్వు? క్వచిచ్చ దుస్సహేన కాయాభ్యంతర వహ్నినా గృహీత సారః స్వకుటుంబాయ కృధ్యతి. ఒక్కొక్కసారి వీడి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందంటే, ఇది అందరికీ బాగా ఎక్స్‌పీరియన్స్‌లో ఉన్న విషయమే. అందరికీ ఎక్స్‌పీరియన్స్‌లో ఉన్న విషయమే. ఏదో ఒక సమయంలో. వాడికి ఒక్కొక్కసారి ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళకి, ఇది వింటున్న ప్రతి వాళ్ళు కావాలంటే చూసుకోండి. లేదు నాకు ఇటువంటి ఎక్స్‌పీరియన్స్ ఒక్కటి గూడా అనడానికి లేనే లేదు. ఒక్కళ్ళు ఉండరట్లా. వాడికి కాయం లోపల, వాడి బాడీ లోపల పాపము వహ్ని అగ్ని ఉంటుంది. జఠరాగ్ని అని పిలుస్తారు. ఆ జఠరాగ్నికి అంటే ఆకలి బాధకి వాడు దుస్సహము, దాన్ని సహించడం కష్టం. ఆకలి బాధ ఎక్కువై వాడికి, ఆ ఆకలితో
సారమంతా ఆకలి గ్రసిస్తే వాడు నిస్సారం అంటే వాడికి నీరసమొచ్చి నీరసం రసం పోయి వాడికి ఇంక కోపమొస్తుంది ఆకలొచ్చిందంటే. వాడికి ఆకలేసిందంటే వాడు ఎంత శాంతమూర్తయినా సరే, వాడు ఎంత సత్వగుణంతో ఉన్నా సరే, వాడు ఎంతటి సాధన జేస్తున్నా సరే, వాడు ఎంతటి భాగవతాలు చదువుకున్నా సరే, వాడెంతటి పండితుడైనా సరే, కడుపు కాలింది అంటే కోపమొస్తుందింక వాడికి. ఎవ్వడికైనా సరే. వాడి కుటుంబంలో అంతకన్నా ముందు ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న కుటుంబ సభ్యులెవరున్నారో వాడి అమ్మ, వాడి అక్క, వాడి భార్య, వాడి అన్న, వాడి భర్త, వాడి కొడుకు, వాడి కూతురు ఎవడైనా సరే వాళ్ళ అందరి మీద వస్తుంది. ఇంకా అందరి మీద వస్తుంది కోపం. ఆకలేసిందంటే. లేదా అంత మాత్రమే గాక కాయాభ్యంతర వాహిని దేహంలో ఉన్న అగ్ని తాపము, మనసులో ఏదో తాపమున్నది దేనికో దానికి బాధ ఉన్నదంటే, ఆ బాధతోటి గూడా వాడికి సారము, జ్ఞాన సారం నశించి ఇంక అందరి మీద అరుస్తుంటాడు. వాడేదో చదువుకున్నాడు. ఏదో ఎగ్జామ్ రాయడానికి పోయాడు. పర్వతం ఎక్కుదాం అనుకున్నాడు గదా! పర్వతం పాపం ఎక్కుతున్నాడు. ముళ్ళ రాళ్ళ బాట పాపం. నిద్ర లేక, అన్నం లేక, ఆటలు లేక, సుఖం లేక పోయాడు అట్లనే ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయడానికి వాడు పోయాడు. పాపం వాడికి క్వెషన్ పేపర్‌లో ఉన్న క్వెషన్స్ చాలా అర్థం కాలేదో, వీడు రాసినా గూడా మార్కులు రాలేదో ఏంటో ఒకటి జరిగింది. వీడు అనుకున్నన్ని మార్క్స్ రాలేదు. వీడు అనుకున్నట్టు సీట్ రాలేదు. ఇంకంతే. ఇంక అందరి మీద వస్తుంది వాడికి కోపం. వాడికి ఇంక అందరి మీద వస్తుంది కోపం. ఆ దుఃఖం ఎట్లా తట్టుకోవాలి? ఎందుకంటే దుఃఖాన్ని తట్టుకోవడం ఎట్లా అని చాలా మందికి అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి అసలు తెలీదు. ఒక్కొక్కసారి జ్ఞానులకు గూడా అర్థం గాదు. దుఃఖం ఎట్లా తట్టుకోవాలి తెలియక దాన్ని హ్యాండిల్ చేసేందుకు కోపాన్ని ప్రదర్శిస్తారు. వాళ్ళలో కలిగిన దుఃఖము, వాళ్ళలో కలిగిన ఆకలి వీటిని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియక ఇంక అందరి మీద కోపాలు ప్రదర్శిస్తారు. ముందు కనపడ్డ వాళ్ళందరిని అరుస్తారు. విసుక్కుంటారు. వాడేదో ఎగ్జామ్ రాసి ఇంటికొచ్చాడో, వాడికి సీట్ రాలేదో, వాడు ఇంటర్వ్యూకెళ్ళొచ్చాడో, వాడికి జాబ్ రాలేదో, వాడనుకున్నట్టు ప్రమోషన్ రాలేదో, ఇంకింటికొచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు మామూలుగా పలకరిస్తే గూడా ఇంక విసుక్కుంటాడు వీడు. వాళ్ళు "అన్నం తిందాం వస్తావా?" అని అడిగితే గూడా, "నేను తినను. నాకిప్పుడొద్దు. నా మనసు బాలేదు" అని కయ్యమని లేస్తాడు. ఎందుకంటే ఏమి లేదు అజ్ఞానం. వాడికి ఏదో రకం తాపం. ఇంతకి మన గురువుగారు చెప్తున్నదేంటంటే, ఏదో రకం తాపం. కొన్ని ఊహించుకున్న తాపాలు, కొన్ని కల్పించుకున్న తాపాలు, కొన్ని వచ్చి మీద పడిపోయే తాపాలు. దేనికో దానికి తపిస్తుంటాడు వాడు. ఈ తాపాల వల్ల ఏం జరుగుతుంది వాడికి? అశోకాగ్ని కలుగుతుంది. దాంతో దహించుకుని పోతూ వాడు నిర్వేదం ఏది అర్థం కాకుండా ఉంటాడు. కోపాలతో ఉంటే ఏమవుతుందింకా? అట్లుంటాడు మనవాడు. మళ్ళీ వాడే సహయేవ పునః నిద్రా అజగర గృహీతః అంధే తమసి మగ్నః శూన్యారణ్యే ఇవ సేతే నా అన్యత్ కించన వేద శవః ఇవ అపవిద్ధః. అన్ని శవాలు, అన్ని చావులే మన గురువుగారు మాట్లాడేది. ఎందుకని ఈ అసత్తు పట్టుకుంటేనే ఆయనకు అన్ని ఇవే మాటలొస్తున్నాయి. అయితే మనవాడు ఇంతకుముందు పైన కథగా చెప్పినప్పుడు, అప్పుడప్పుడు వాడి వర్తక సంఘం నుంచి విడిపోయి దూరమయ్యి వాడొక్కడే ఉంటాడు. ఇంకప్పుడు వాడిని అజగరము అంటే ఒక కొండ చిలువ మింగేస్తుంది. ఏమి తెలియక అట్లా పడుంటాడు వాడు అని చెప్పారు గదా! 13 చాప్టర్‌లో. దాన్ని ఇక్కడ డీకోడ్ చేసి చూపిస్తున్నారు. వాడేం చేస్తాడు వాడే ఇంటికొస్తాడు. ఇంట్లో గూడా తాపాలే ఉంటాయి. ఆకలేస్తుంటుంది. ఇంట్లో వాళ్ళందరి మీద అరుస్తుంటాడు. ఇంత ఏడో తిన్నాడు. ఆ తర్వాత మనవాడు నిద్రబోయాడు. ఇంతకి అది అజగరం అంటే. నిద్రబోవడం అంటే ఏంటి? అజగరం మన కొండ చిలువన్న పాము మింగేస్తుంది వాడిని. వాడింకా ఆ కొండ చిలువన్న పాము పొట్టలో ఉన్నట్టు ఆ చీకట్లో, ఆ అంధకారంలో మగ్నుడై ఎట్లా ఉంటాడంటే శవంలాగా పడుంటాడు.
శవంలాగా పడుంటాడు. నిద్రపోతున్నప్పుడు వాడెట్లా ఉంటాడు? ఏమైనా అందమా? చందమా? పెద్దాడు నిద్రపోయాడంటే శవంలాగా పడుంటాడు. వాడు లేచి నేనేదో పనికి వెళ్తున్నాను, ఏదో పని చేస్తున్నాను, ఏంటో చేస్తున్నానన్నప్పుడు జీవత్సవంలాగా ఉంటాడు. వాడు నిద్రపోయినప్పుడు ఇంక జీవత్ కూడా ఏం లేదు. కేవలం శవంలాగా ఉంటాడు. అది విషయం. శవంలాగా పడుంటాడు వాడు. అన్యత్ కించన న వేద వాడికింకేమీ తెలీదు. సోయి లేకుండా ఉంటాడు. స్పృహ లేకుండా. ఎట్లా ఎవడో ఒకడు శూన్యమైన అరణ్యంలో పడి ఉంటే శవాన్ని మిగిలిన వాళ్ళు వదిలిపెట్టి పోయినట్టు, ఇదొకసారి భావన చేయండి ఎంత భయంకరంగా ఉంటుందో. ఒక అడవి ఉన్నదనుకోండి. ఆ అడవిలో మీరు చనిపోతే, మీ వాళ్ళందరూ ఆ శవాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారనుకోండి. అక్కడ శవం పడుందనుకోండి. ఎవ్వరూ లేక, దిక్కు లేక శవము. మొత్తం అడవంతా శూన్యము. ఎవ్వరూ లేదు. అడవంతా శూన్యము. ఆ దట్టమైన అడవిలో, ఆ చీకట్లు దట్టంగా నిండి ఉన్న అడవిలో, మీ శవం మాత్రం అట్లా పడుందనుకోండి అనాథగా. అదెట్లా ఉంటుందో సేమ్ టు సేమ్ అట్లానే మీరు రాత్రిపూట నిద్రపోయినప్పుడు. మీరు రాత్రిపూట నిద్రపోవడం అంటే ఏమి? మీ చుట్టూ ఇంకెవ్వరూ లేరు. ఆ సంసారం అన్న అడవిలో అందరూ మాయమైపోయారా లేదా? మీరు నిద్రపోయినప్పుడు మీకు తెలుస్తున్నదా? కించన అన్యత్ న వేద అని చెప్పలేదు? ఇంకంతే. ఎవ్వరూ ఉండరు. అకీకారణ్యంలో సంసారమన్న భయంకరమైన, ఘోరమైన అరణ్యంలో మీరొక్కళ్ళే శవంలాగా పడి ఉంటారు. అదే జీవితము, అదే మరణము, అదే బతుకు, అదే చావు. కదాచిత్ భగ్నమాన దంశ్రః దుర్జన దందశూకైః అలబ్ధ నిద్రాక్షణః వ్యధిత హృదయేన అనుక్షీయమాణ విజ్ఞానః అంధకూపే అంధవత్ పతతి. కదాచిత్ ఓసారేదో మన దుర్జనులుంటారు. వాళ్ళు దందశూకాలనుకో. దందము అంటే దశనం చేసేదంటే, కాటు వేసేదంటే పాము. దుర్జనులన్న పాములున్నాయనుకో. వాళ్ళ చేత నీ అభిమానమంతా నువ్వు గూడా ఒక పామనుకో. నీకేవో కోరలున్నాయనుకో. ఓహో! మహా గర్వంతో ఆ కోరలతో నువ్వు బుసగొడుతూ, కోరలన్నీ చూపిస్తూ మహా గర్వించి తిరుగుతూ ఉన్నావనుకో. ఇంకప్పుడు నీ కోరలను ఒకవేళ భగ్నం చేస్తే, దాంతో నీ గర్వమంతా, నీ పొగరంతా నశించి అణిగిపోయి, అలబ్ధ నిద్రాక్షణః క్షణము అన్న పదానికి అర్థము సుఖము అని కూడా ఉన్నది. క్షణము అంటే క్షణోతి ఇతి అని ఏదైతే నశింపచేస్తుందో దుఃఖాన్ని అని అర్థం. సుఖం అని అర్థం చెప్పుకోవచ్చు దానికి. నిద్రాక్షణము అంటే నిద్రా సుఖం లేక. వాడేదో చేస్తూ ఉన్నాడు. ఎవడో ఏదో అన్నాడు. దాంతో వీడికి ఇంక మానభంగం. వాడి గర్వమంతా భంగమై గర్వభంగంతో మనసు చెదిరిపోయి చిన్నబుచ్చుకుని నిద్ర గూడా పట్టక వాడు ఎంతో బాధపడుతూ ఉంటాడు. వ్యధిత హృదయేన వ్యధ చెందిపోతూ ఉన్న హృదయంతో వాడు అనుక్షీయమాణ విజ్ఞానః ఇంకా బాధతో వాడికి వాడిలో ఉన్న అంతంత మాత్రం జ్ఞానం గూడా నశించి అంధకూపంలో చీకటి గోతిలో గుడ్డివాడిలాగా పోయి పడతాడింకా. మళ్ళీ మోహాంధకారంలో ఇంకా కూరుకుని పోతాడు వాడు. ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కసారి మనకు చాలా ఉన్నాయనుకుంటాము. నేనున్నాననుకోండి. మీనా, నేనంటే మీనా. మీనా కష్టపడి పాపము ఈ ముళ్ళ రాళ్ళ బాటల్లో నుంచి వెళ్తూ ఈ పర్వతాలన్నీ మోస్తూ ఈ భాగవతమన్న పర్వతాన్ని మోస్తూ భాగవతమన్న పర్వతంలో ఉన్న ఈ 5దో అధ్యాయమన్న ఏదో ఇంకో బండరాతిలో ఉన్న ఈ రాళ్ళలాంటి కొరుకుడు బడని రాళ్ళలాంటి పద్యాలను, వచనాలను చదివి కష్టపడి పాపము అర్థం చేసుకుంటూ ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నదనుకోండి. నేను గాబట్టి చెప్తున్నాను గాబట్టి అని పాపం అది చాలా అభిమానం పెట్టుకుంది. దానికి చాలా సంతోషంగా ఉన్నది. నేనింత గొప్ప పని చేస్తున్నానని ఆనందిస్తూ ఉన్నది. దానికి అభిమానము, విద్యా అభిమానం ఉన్నది దానికి. అయితే ఏమైంది? ఇంత చదువుకున్న వాళ్ళు లేరు. దందశూకాలు అంటే కోరల్లేని పాములు అని అర్థం. దందశూకాలు అంటే కోరల్లేని పాములు. అయితే పాపము ఇదేమో పెద్ద
బుసలు కొడుతూ కూరలతో ఉండి ఎంతో నేను గొప్ప నాగుపామును అన్న టైంలో ఇదుంటే, ఆ నాగుపాముని చూసి టెక్నికల్లీ చిన్న చిన్న గార్డెన్ వెరైటీ స్నేక్స్ భయపడాలి గదా! దందసూకాల్లాంటివి. అయితే అవన్నీ వచ్చి ఈ పాము కూరలు పీకేసాయనుకోండి, పాముకి ఎంత అవమానం. చిన్న చితక బుజ్జి పాములన్నీ వచ్చి, అల్పమైన పాములన్నీ వచ్చి, ఈ పాము పళ్ళు పీకేస్తే, ఇంక దీనికెంత అవమానం. దీనికి నిద్ర పడుతుందా ఇంక ఈ పాముకు? ఇంక దీనికి అవమానంతోటి ముందు వెనకాల కానరాకుండా ఉంటుంది. అది ఎంత మోహంతోటి, చీకట్లతోటి, అజ్ఞానంతోటి ఇంకా ఆ దుఃఖ సాగరంలో మునిగుతుందది పోయి పాపం ఆ నీళ్లు లేని గోతిలో పడుతుందో అట్లనే. ఏదో ఈ మీనా కష్టపడి, ఎంతో విద్యాభిమానంతో తయారై, ప్రిపేరయ్యి ఒక్కొక్క పద్యము భాగవతంలోది ఒక్కొక్క బండరాయిలాగా ఉంటుంది. దాంతో పళ్ళు రాలగొట్టుకున్నంత దాంతోటి కుస్తీలు బట్టి, నోట్స్ రాసుకొనొచ్చి ఇంత కష్టపడి చెప్తే, అక్కడ కూర్చొని వినే వాళ్ళలో ఏదో దందశూకాల్లాంటి వాళ్ళున్నారనుకోండి. వాళ్ళేం ప్రయత్నం చేయరు. భాగవతం సొంతంగా చదవరు. పర్వతాలు ఎక్కడాలు, పళ్ళు రాలగొట్టుకోవడాలు, ఈ రాళ్ళు, ముళ్ళ బాటల్లోంచెళ్ళి ఇవన్నీ చేయరు. వాళ్ళొచ్చి కూర్చొని వింటారు. వాళ్ళు పాపం దందశూకాలు వాళ్ళకి కరవడం గూడా రాదు. వాళ్ళకి గట్టిగా అరవడం గూడా రాదు. గట్టిగా మాట్లాడడం గూడా రాదు. నిజంగా సాధు జీవులు. చూడ్డానికి పాముల్లాగా ఉంటారు గానీ, మాత్రం సాధు జీవులు. కానీ వాళ్ళు, "నువ్వు మొన్న అది జెప్పావు గదా! అది సరిగ్గా లేదు." లేదా "ఇవాళ అది చెప్పావు గదా! ఇది బాలేదు. ఇది మాకర్థం గాలేదు. ఏమో నువ్వేం జెప్తున్నావో మాకు తెలియట్లేదు." అని అన్నారనుకోండి. లేదా "నువ్వు జెప్పావు గానీ, నీకన్నా పక్కన గురువు ఇంకా జెప్పాడు. నేనింక వేరే గురువు గారి దగ్గరికి వెళ్లి అక్కడ విన్నాను. ఆయన జెప్తున్న వీడియోస్‌లో నుంచి విన్నాను." లేదా ఇంకెవరో దీని గురించి నోట్స్ రాసారు. ప్రతిపద తాత్పర్యాలు. అవన్నీ చదువుకొనొచ్చాను. నాకు బాగా తెలుసు. అని చెప్పారనుకోండి. ఇంక వీడి కూరలు పీకేసినట్టేనా గాదా? పాపం. ఇంక వాడు నిద్ర పడుతుందంక రాత్రంతా బోయి. క్షణం ఉండదు వాడికి. నిద్రా క్షణం అంటే మనము సుఖం అనుకున్నాం గదా! నిద్రా సుఖం సరే. ఒక క్షణం గూడా నిజంగా నిద్ర పట్టదింక. ఇంకా కష్టపడి చదువుదాము. ఈ పర్వతాన్ని ఇంకా కష్టపడి ఎక్కుదాము. ఈ పర్వతాన్ని ఇంకా కష్టపడి మోద్దాము. ఈ గులకరాళ్ళ బాటలో నుంచి, ముళ్ళ బాటలో నుంచి ఇంకా జాగ్రత్తగా వెళ్తూ, ఇదిగో ఈ బండరాళ్ళ లాంటి పద్యాలన్నింటిని ఇంకా దంచుదాము క్షుణ్ణంగా. ఈసారి ఇంకా బాగా చెప్దాము అనుకోని సగము కాక వాడంత మాట అన్నాడే. వాడు ఇంకెవరో చెప్తే విన్నట్ట. నేను చెప్పింది గూడా విన్నాడు గదా! మరి కంపేర్ చేసుకుంటూ వాడిది బాగుంది అని చెప్తే నేను బాధపడనా? అనుకుంటూ ఇంక ఎన్ని రకాలుగా వ్యధితమో హృదయం. ఇదంతా నేను నిజంగా జరుగుతుంది మీనాకు అని చెప్పట్లేదు. శాంపిల్‌కి మీనాని అక్కడ ఎగ్జాంపుల్‌గా పెట్టి చెప్తూ ఉన్నాను. అంటే మొత్తం జరగదంటే జరుగుతుంది. అప్పుడప్పుడు మీనా ఎప్పుడైతే జారిపోయిందో, అప్పుడప్పుడు జారినప్పుడు అసతులోకి దానికి గూడా అనిపిస్తాయి. కానీ ఎక్కువ ఎక్కువ దాన్ని ఇటే నిలబెడుతుంటాను గాబట్టి, ఎక్కువగా ఉండవు. కానీ ఉంటే ఇట్లా ఉంటుంది పరిస్థితి. దానికి కూరలు పీకేసారనుకోండి, నువ్వు చెప్పిన దానికన్నా పక్కోడు చెప్పాడంటే అయిపాయే. ఇంకా నిద్ర పట్టక, ఆ ఉన్నది ఆ పద్యాల అర్థం గూడా ఇంక కనపడదింక. ఆయనతో గూడా చదువుకున్నది గూడా జ్ఞాపకం రాక, ఇంక దుఃఖంలో పడిపోవడమే పోయి. అట్లా ఉంటుంది పరిస్థితి. దీని గురించి వేమన గారో, మన ఇంకెవరో మరి సుమతియో రాసిన పద్యం ఒకటి గుర్తుకొస్తున్నది. ఏదో బలవంతమైన సర్పము సలిచీమల చేత చిక్కి చావదే సుమతి అని సుమతి పద్యం. ఈ సర్పము నేను చాలా బలంగా ఉన్నాను. ఆఫ్టర్ ఆల్ చీమలు నన్నేం చేస్తాయనుకుంటే, ఆ చిన్న చీమలు, చలి చీమలు కుట్టి, కుట్టి, కుట్టి చంపేసినట్టు, అట్లా ఒక్కొక్కసారి వీడు నిజంగా గూడా బాగా చదువుకున్నవాడు, బాగా డబ్బులున్నవాడు, బాగా బలమున్నవాడు, బాగా తెలివితేటలున్నవాడు, బాగా అధికారం ఉన్నవాడు, బాగా సహనమున్నవాడు, బాగా ఇంకేమైనా ఉన్నవాడు కావచ్చు. ఆ పక్కన వాళ్ళకు ఇవన్నీ అంత ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు గూడా ఒక్కొక్కసారి వీడి కూరలు పీకేసినట్టు మాట్లాడితే, ఇంక వాడు ఇంటికొచ్చి ముడుచుకునే అన్నం గూడా తినక, ఇంట్లో వాళ్ళ మీద కూడా అలిగి, మొహం మాడుచుకుని, నిద్ర పట్టక ఎంత వ్యధ చెందుతుంటాడు. ఇంకా అదే చీకటి గోతుల్లో పోయి పడుతూ ఉంటాడు. అందులోంచి మళ్ళీ క్రాలింగ్ చెయ్యాలి. ఆ డిస్పెయిర్ అన్న కూపంలోకి, ఆ గుంటలోకి పోయి జారిపడి, మళ్ళీ వాడు అయితే అయిందిలే. ఈసారి ఇంకా చదువుతాము. ఇంకా బాగా చెప్తాము. అయితే అయిందిలే. ఈసారి ఇంకా ఎక్కువగా
జాబ్‌లో ఇంకా ప్రయత్నం జేసి సొంతంగా మళ్ళీ పైకొద్దాం. అయితే అయిందిలే వాడు అవమానిస్తే అవమానించాడు. ఈసారి ఇంకా ప్రయత్నం చేద్దామని ఏంటో వాడు మళ్ళీ అంధకూపంలో నుంచి క్రాలింగ్ చేసుకుంటూ, డేక్కుంటూ, పాక్కుంటూ పైకి రావాల్సొస్తుంది. ఇంక దీంతోటే వాడు బతుకంతా చావులాగానే క్షణము నిద్ర లేదు, ఇంకే రకమైన సుఖము లేదు, వ్యధలతోటే గడుస్తూ ఉంటుంది. ఎందుకు? మానమున్నది అనుకుంటే వాడు ఏదో ఒక మానమున్నది. విద్యాభిమానమో, దేహాభిమానమో, ధనాభిమానమో, పదవి అభిమానమో ఏదో ఒకటి వాడికి ఉన్నది అంటే మాత్రం కోరలు గ్యారంటీగా పీకేవాళ్ళుంటారు. అనుమానం లేదు. అందుకనే మన మొత్తం శాస్త్రాలు భగవద్గీతాది శాస్త్రాలన్నీ భాగవత పురాణం దగ్గర వరకు అన్నీ గూడా దేహార్జాభిమానాలు నువ్వు పక్కన బెట్టు. అవి నీ కూరల్లాగా ఉంటాయి. దాన్ని పీకేవాళ్ళుంటారు. నువ్వు కూరలు పెంచుకున్నావంటే వాటిని పీకేవాళ్ళు గ్యారంటీగా ఉంటారు అని చెప్తూ ఉంటారు. ఈ మానం ఒక్కటి లేకపోతే మిగిలిందంతా ఉండదు. చూసారా దాని అందము? మానం ఒక్కటి అసలు లేనే లేదనుకోండి. విద్యాభిమానము లేదు, ధనాభిమానం లేదు, పదవి అహంకారం లేదు, ఏమీ లేదనుకోండి. ఆ మానం లేకపోయేసరికి దందసూకాలు లేవు, ఇంకేమీ లేవు. ఏవైనా సరే అది దుర్జనమైనా సరే, సజ్జనమైనా సరే, లేని మానం యొక్క దంష్ట్రాలను ఎట్లా భగ్నం చేయగలవు? మానమే లేకపోతే దాని దంష్ట్రాలను ఎట్లా భగ్నం చేయగలరు ఎవరైనా? అప్పుడు కోరలు భంగం అవ్వడము, గర్వభంగం అవ్వడం లేదు గాబట్టి, నిద్ర పట్టకపోవడము, తిండి తినబుద్ధి గాకపోవడము, వ్యధ చెంది ఉండడము, ఆయింత చదువుకున్నది గూడా గుర్తు రాకపోవడము, చీకటి కూపంలోకి పోయి జారిపడ్డం ఇటన్నీ ఏమో ఒక్కటి గూడా ఉండదింక. ఒక్కటి గూడా ఉండదు. అన్నీ క్యాన్సెల్. మానం ఒక్కటి క్యాన్సెల్ చేశామంటే మిగిలినవన్నీ క్యాన్సెల్ అయిపోతాయి. సుఖంగా ఉండొచ్చు. వాడు వాడి పాటికి వాడుంటే, అటువంటప్పుడు దుర్జనులైనా సరే, సుజనులైనా సరే, దందసూకాలు గాని, మనుషులు గాని, ఇంకేమైనా గాని, వాడినేదైనా అంటే గూడా, వాడు పట్టించుకుంటే గదా! వాడు మానం లేదు గాబట్టి, వాడు ఏ అభిమానం పొందడు గాబట్టి, వాడు పట్టించుకోడు. దక్షుడొచ్చి ఏదో శివుడినంటే మాత్రం శివుడు పట్టించుకున్నాడా? ఒకవేళ శివుడు మానము ఫీలయ్యుంటే, నేను గాబట్టి, ఇంత పెద్దవాడిని గాబట్టి అని పదవి అహంకారం ఉన్నదనుకోండి. పదవి అభిమానం ఉన్నదనుకోండి మన శివుడికి. మన దక్షుడు టెక్నికలీ అధికారం ప్రకారము, పొజిషన్ ప్రకారము శివుడు పై పొజిషన్‌లో అప్పర్ అథారిటీలో ఉన్నాడు. కానీ దక్షుడు ఆ హైరార్కీలో, ఆ కంపెనీలో చిన్న జాబ్‌లో ఉన్నాడు. మిగిలిన వాళ్ళందరికన్నా పై జాబ్‌లోనే ఉన్నాడు. కానీ శివుడి కన్నా తక్కువ జాబ్‌లో ఉన్నాడు. కానీ మాత్రము శివుడికి మామగారు గాబట్టి, ఆ విధంగా దక్షుడు పైన ఉన్నాడు. శివుడు కింద ఉన్నాడు టెక్నికలీ హైరార్కీలో. కౌటుంబికంగా శివుడు కింద ఉండాలి. మామగారు దక్షుడు పైనుండాలి. అయితే లౌకికంగా లోకంలో జాబ్ ప్రకారము జాబ్‌ని బట్టి శివుడు పైనుండాలి. దక్షుడు కిందుండాలి. ఇద్దరిలో ఇటువంటి అభిమానాలున్నాయనుకోండి. అప్పుడు ఇప్పుడు ఇంటికొస్తే దక్షుడేమో "నువ్వు నాకు అల్లుడు గాబట్టి అణిగి మణిగి ఉండు" అంటాడు. శివుడేమనుకుంటాడు, డాడ్ నేను ఉద్యోగంలో చాలా పెద్దవాడిని. ఇంటికొచ్చినంత మాత్రాన నా గొప్పతనం తగ్గుతుందేంటి? అని ఆ పదవి అహంకారంతోటి, అభిమానంతోటి ఉన్నాడనుకోండి. దక్షుడు నా కూతుర్ని పెళ్లి చేసుకున్నావు. నా అల్లుడివి. కాబట్టి అణిగిమణిగి ఉండు. అత్తగారి మాట విను. నా చెప్పు చేతల్లో ఉండు అని కోరలు పెకిలించాడనుకోండి. అప్పుడేమవుతుంది శివుడు ఇంక క్షణం గూడా నిద్ర పట్టక, మామగారింట్లో పెట్టిన భోజనం గూడా తినబుద్ధి గాక, హృదయమంతా వ్యధ చెంది, పార్వతి పలకరించినా విసుక్కుంటూ, ఆ మోహాంధకారంలో పడుండేవాడు. మళ్ళీ ఎప్పుడో ఒకప్పటికి క్రాలింగ్ జేయాల్సొచ్చేది బయటికి పాక్కుంటూ రావాల్సొచ్చేది. లేదా ఇదే మన శివుడు అంతే మానంతో ఉండి, అదిగో పోయి అక్కడ ఆఫీస్‌లో కూర్చున్నాడు. ఏదో మీటింగ్ జరుగుతుంది. దక్షుడొచ్చాడు. ఇంట్లో ఉన్నట్టే ఇక్కడ గూడా నేను మామను అన్నాడు. ఇంట్లో అంటే నువ్వు మామవు, ఇక్కడ మామ, దోమ, జంతనై నువ్వు కింద కూర్చో అని ఈయనన్నాడు. ఆయన అరిచాడు. ఈయన అరిచాడు. దక్షుడు అక్కడ ఆఫీస్‌లో ఆ మీటింగ్‌లో దందశూకన్ లాంటి వాడు. ఈయనేమో పెద్ద కోరలతో ఉన్న పాము లాంటి వాడు. కానీ మాత్రం "నువ్వు ఇట్లా అన్నావంటే ఇంకోసారి ఇంటికొచ్చినప్పుడు చూద్దాం పట్టు. నా కూతుర్ని తీసుకొని ఎళ్ళిపోతా. ఏం చేస్తావో చూస్తాను" అని కోరలు పీకేసాడనుకోండి. ఏమవుతుంది? ఆ మీటింగ్ వదిలిపెట్టి మనసు బాధ పెట్టుకునే
ఇంటికి పోయి నిద్ర గూడా పట్టక, పార్వతి ఏమైందని అడిగితే గూడా ఆమెకు ఏమి జెప్పకుండా, మనసంతా వ్యధ చెంది, తిండి తినకుండా అట్లా చీకట్లో దుప్పటి కప్పుకొని పండుకొని ఎంతో బాధపడి, ఇంక తర్వాత మెల్లగా బయటకి రావాల్సొచ్చేది కదా! ఇంత హడావిడి, ఇంత డ్రామా ఎందుకు జరగలేదు? మానం లేదక్కడ. అదొక్కటి క్యాన్సెల్ అయ్యేసరికి మిగిలినవన్నీ క్యాన్సెల్. అట్లానే మళ్ళీ సరే శివుడి సంగతి పక్కన పెట్టి, మన దక్షుడి సంగతి జూద్దాం. దక్షుడికి అభిమానం ఉన్నది. నేను మామను అని, ఇంకేంటో అని ఉన్నది మానము. ఇప్పుడేం జరిగింది? ఆహ్, దానివల్ల శివుడితోటి గొడవ బెట్టుకుని, శివుడు ఏమి అనకపోతే గూడా, ఈయన కూరలే ఈయనే పెళ్లగించుకుని, ఈయన చెయ్యకపోతే ఏదో ఏకాదశ రుద్రులొచ్చి మళ్ళీ ఈయన పళ్ళు, కళ్ళు అన్నీ పెళ్లగించి ఇంకేంటో జరగాల్సొచ్చింది. ఈ మానమున్నందువల్లే దక్షుడికి నిద్ర లేదు క్షణము, వ్యధిత హృదయము, అన్నము లేదు, అంధకూపము. ఒకవేళ అదే దక్షుడికి మానం లేదనుకోండి, అభిమానం పడట్లేదు. నేను మామనని గాని, ఇంకేంటో అని గాని, ఏ రకమైన అభిమానం లేదనుకోండి. దాంతో ఆయన అక్కడికెళ్లి కూర్చున్నాడు. ఏదో మీటింగ్ జరుగుతున్నది. అల్లుడు చిన్నవాడు. అయినా గూడా పైన కూర్చున్నాడు. మంచిది. మానం లేదాయనకి. దేహాభిమానము లేదు, జాతి అభిమానము లేదు, కుటుంబాభిమానము లేదు, నేను పెద్దనన్న అభిమానం లేదు, చిన్ననన్న అవి ఏమీ లేదు. ఎళ్లి కూర్చున్నాడు. మీటింగ్ అయిపోయింది. అక్కడి నుంచి లేచొచ్చారు. అయిపోయిందంతే విషయం. ఇగ భగ్నమాన దంశనం లేదు. దుర్జన దంతశూకైః అలబ్ధ నిద్రాక్షణం లేదు. వ్యధిత హృదయం లేదు. అనుక్షీయమాణ విజ్ఞానం లేదు. అంధకూపం లేదు. పతనం లేదు. అంత సుఖం. అట్లనే ఇదే శివుడు ఇంటికొచ్చాడనుకోండి. మన విమానమైన దక్షుడు. మానం లేదు గదా! ఇప్పుడాయనకి విమానం. విగత మానము. ఆయనట్లా ఉన్నాడు. అల్లుడింటికొచ్చాడు. రాండి రాండని పిలుస్తాడు. మర్యాద చేస్తాడు. భోజనం వండుతాడు. పెడతాడు. కూర్చొని కబుర్లాడతాడు. ఇంకా అల్లుడు గారు కూతురుతో సహా మళ్ళీ వాళ్ళ ఇంటికెళ్తారు. ఈయన భార్యతో హ్యాపీగా పడుకొని నిద్రపోతాడు. నిద్ర లేకపోవడం, వ్యధిత హృదయము, అంధకూప, పతనం ఇవన్నీ ఉండవు. కేవలం ఈ మానం దగ్గరుంది మొత్తం అంతా కిటుకు. అందుకని మన వాళ్ళు విమానం జేసుకో. మన రామాయణంలో గూడా విమానాలు. మన భాగవతంలో విమానాలు. విమానం అని కనిపిస్తే వెంటనే మనకిదే అర్థం గావాలి. మన భారతంలో గూడా విమానాలు. విమానము అంటే 2 అర్థాలుంటాయి మళ్ళీ. విమానము అంటే విశేషమైన మానాలతో ఉన్నామనుకోండి. విశేషంగా వేరు వేరుగా విద్యాభిమానాలు, ధనాభిమానాలు, జాత్యభిమానాలు, ఇంకేంటో అభిమానాలు. అవి ఉంటే మళ్ళీ చెడిపోతాము. కానీ విశేషమైన మానము విమానం గాదు. విగత మానము. మానము లేదనుకోండి ఇంక నా కోరల్ని పీకేవాళ్ళెవడుంటాడు? నా కూరలే లేకపోతే? నా కూరలే లేకపోతే పీకడం ఎక్కడుంది? ఇంక దాంతో నాకు నాశనం ఎక్కడుంది? పతనం ఎక్కడుంది? లేదు. అంత సుఖంగుండొచ్చు. అంత సుఖంగుండొచ్చు. కానీ వీడికుంటాయి. గృహస్థాశ్రమంలో ఉండి ఏంటో సాధిస్తున్నాననుకున్న వాడికి అహంకారాలతో అభిమానాలు గ్యారంటీగా ఉంటాయి. వాడికి ఈ మొత్తము గ్రూప్ తప్పనిసరి. పాపము. అది విషయము. ఇవాల్టికి ఇక్కడ ఆపుతాను. మళ్ళీ నేను విమానంతో అంటే విగతమానంతో నేను గాబట్టి ఇవన్నీ చదువుకొని అర్థం చేసుకున్నాను గాబట్టి, చెప్పడానికొచ్చేసాను గాబట్టి, ఇంత గొప్ప పర్వతాన్ని ఎక్కేస్తున్నాను గాబట్టి అన్న మానము లేకుండా విమానంగా వచ్చి దీన్ని అంతే మర్యాదతో నాకర్థమైనంత చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.